హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోతున్న రెసిపీ ప్రసాదం స్టైల్ పులిహోర. గుడిలో మనం ప్రసాదం తింటాం కదా, అట్లాంటి స్టైల్లో పులిహోర చేసుకుందాం. ఇప్పుడు సేమ్ మనం గుడిలో తిన్న ప్రసాదం లాగానే ఉంటుంది. ఇలా చేసుకుంటే పులిహోర చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పక్కా కొలతలతో చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పక్కా కొలతలతో చెప్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం మనం ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పిచ్చలు ఏమీ లేకోకుండా తీసుకొని ఒకసారి నీళ్ళు పోసి వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మిరియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 6-7 వట్టిమిరపకాయలు వేసుకోవాలి. మీ కారం తగ్గట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. అలాగే ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతుంది. అలాగే కొన్ని ఆవాలు వేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని కొద్దిసేపు అయితేనే అయిపోతుంది, ఫ్రై అయిపోతాయి. చిటపట అనేంత వరకు వేయించుకుంటే చాలు, అయిపోతుంది. ఇలా కొద్దిసేపు వేయించుకొని ఇందులో ఇలా వేగిపోయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ పోసుకొని ఇలా 2 గ్లాసులు బియ్యం ఉడికించి పక్కన పెట్టుకున్నాను. చల్లగా చేసుకోవాలి. అన్నం అందరికీ చేయడం వస్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు. 2 గ్లాసుల అన్నంకి చెప్తున్నా. కొలతలో 1/2 కేజీ వస్తుంది రైస్. 1/2 కేజీ రైస్కి చెప్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని అంతా నీట్గా చేతితో చేసుకొని గుజ్జు తీసుకోవాలి. చింతపండు గుజ్జుని తీసుకొని చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. అందులోకి ఈ చింతగుజ్జునంతా వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి. అలా ఇది గుజ్జు చిక్కబడేంత వరకు సిమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ గుజ్జుని ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా, ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఇది సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చూడండి, ఇలా చిక్కబడింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చింతగుజ్జుని చల్లారనివ్వాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నవన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కచ్చాపచ్చాగా పట్టుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. కొద్దిగా కచ్చాపచ్చాగా, మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బాండీ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుంటే తక్కువ వేసుకుంటే బాగుండదు, ఇలా కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇందులోకి కొన్ని శనక్కాయ విత్తనాలు కూడా బాగానే పడతాయి పులిహోరకి. వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగబ్యాళ్ళు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉద్దిబ్యాళ్ళు కూడా వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో. 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చాలా బాగుంటాయి ఇవి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగే 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి.
పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు ఈ పచ్చిమిర్చి అంతా వేగేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి సిమ్లోనే వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయింది చూడండి, ఇలా చూసుకుంటే వేగిపోయింది కదా ఈ పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. మనం అన్నీ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు. ఈ పౌడర్ ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ వేగితే చాలు. 1 మినిట్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, అయిపోయింది. పులిహోర రెడీ అయిపోతుంది. ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. వేడిది అలా వేయకూడదు. చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. చింతగుజ్జు అంతా చల్లగా అయిన తర్వాత అన్నంలోకి వేసుకోవాలి. వేసుకొని మీ పులుపు తగ్గట్టు వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మీ కారం పులుపు తగ్గట్టుగా వేసుకోవాలి. నాకైతే మొత్తం సరిపోయింది, మొత్తం అంతా పట్టింది. ఈ అన్నానికి ఈ కొలతకి సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ చింతపండు మొత్తం అంతా సరిపోయింది. నేను వేసిన 2 గ్లాసుల అన్నంకి ఇది మొత్తం బాగా కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను అన్నంలోకి ఉప్పు వేసి ఉడికించుకున్నాను, అందుకే కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అంతా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. చేత్తో అనుకుంటూ కలుపుకోవాలి. గరిటెతో అయితే సరిగ్గా కలవదు కదా, అందుకు చేత్తో కలుపుకుంటున్నాను. చూడండి, అయిపోయింది పులిహోర. ప్రసాదం స్టైల్ పులిహోర అయిపోయింది. ఇలా చేసుకుంటే పిల్లలైనా బాగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా. బయట పౌడర్లు అస్సలు కొనరు. ఈ పద్ధతిలో చేసుకుంటే మనం సేమ్ గుళ్ళో తిన్న ప్రసాదం లాగానే ఉంటుంది. ఈ పులిహోర చింతపండుతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పౌడర్ చింతపండు గుజ్జు ఉంటే త్వరగానే అయిపోతుంది. ఈ పులిహోర సూపర్ టేస్టీ పులిహోర, హోమ్ మేడ్, చాలా బాగుంటుంది. బయట ఇలా చేసుకుంటే బయట పులిహోర పౌడరే కొనరు, చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం, అంతే, అయిపోయింది. వేడిగా పులిహోర రెడీ అయిపోయింది. ప్రసాదం స్టైల్ పులిహోర ఇలా చేసుకుంటే చాలా బాగా పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా తింటారు, ఇష్టంగా కూడా తింటారు. ఆ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇందులో కొద్దిగా పల్లీలు అన్నీ ఎక్కువగానే పడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.